నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూస్తున్నారు, చాలా సంతోషం. అయినప్పటికీ మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కేవలం ఈ న్యూస్ అనాలిసిస్ వీడియోనే కాదు, మనం ఈ ఎన్కౌంటర్లో మామూలు వీడియోలు కూడా చేస్తూ ఉన్నాం. ఆ వీడియోలు కూడా మీ దాకా చేరాలి అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా 10 మందితోటి సబ్స్క్రైబ్ కూడా చేయించండి. సో ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతిలో ట్యాంపర్ చేస్తే జైలుకే, మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా రక్షిస్తా, రైతులకు సీఎం భరోసా. నిన్న కర్నూలు జిల్లా కల్లగొట్లలో సీఎం సభలో పాల్గొని వెల్లడి చేశారు. అలాగనే రాజముద్ర ఉన్న, అంటే జగన్ ఫోటోని తీసేసి రాజముద్రతోటి తప్పులు లేకుండా అని చెప్పి ఒక పాస్ పుస్తకం ఇస్తున్నారు. తప్పులు ఉన్నప్పటికీ తర్వాత సరి చేసుకునే అవకాశం ఉంది. ఆ సభలో సీఎం మాట్లాడుతూ, వైసీపీ హయాంలో అన్నదాతల భూములను 22A పెట్టి కాజేసే కుట్ర, భూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు ప్రతి నెల 9న మీ ముందుకు వస్తా, ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలు 2027 డిసెంబర్ నాటికి అందరికీ ఇస్తాం, QR కోడ్ తోటి మీ ఫోన్లోనే మీ భూమి వివరాలు చూసుకోవచ్చు. సీమ లిఫ్ట్పై వైసీపీ అధినేత డ్రామాలు, అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద వాళ్ళు ఆడుతున్న డ్రామాల గురించి, 5 ఏళ్ళు రసాయనాలతోటి లడ్డూ కల్తీ చేశారు అని, లడ్డూ కల్తీ గురించి, కల్తీ నెయ్యి మీద అయినా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు, ఆయన బాబాయే కల్తీ జరిగిందని చెప్పారు అని నిన్న సీఎం ఘాటుగానే ప్రసంగించడం జరిగింది. దీంతో పాటుగా లోకేష్ కూడా దీని మీద స్పందిస్తూ, కల్తీ నెయ్యిపై టీమ్ 11 కెప్టెన్ దుష్ప్రచారం, తిరుమల లడ్డూతోటి పాటు అన్నిటికీ వారే బ్రాండ్ అంబాసిడర్లు. లోకేష్, దేవుడిని అడ్డం పెట్టుకుని 250 కోట్లు స్వాహా, బాబాయిని చంపి గుండెపోటు అంటున్నారు, అవినాష్ దోషి అని జగన్కు తెలుసు, అయినా ఆ నెపాన్ని చంద్రబాబుపై వేశారు, సరిగ్గా తిప్పుకొట్టలేక నాడు నష్టపోయాం, బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యం, వర్క్షాప్ తోటి లోకేష్ స్పష్టీకరణ. ఇక నిన్న పార్టీ ఆఫీస్లో జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఇదే అంశం ఈ పాస్ పుస్తకాల గురించి ఈనాడులో కూడా, భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం, ఈ ఏడాదంతా ఆ పనిపైనే ఉంటా, పాస్ పుస్తకాలకు సాంకేతిక భద్రత ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న కర్నూలు జిల్లాలో కళ్ళుగొట్టలో ఒక సభ జరిగింది. ఆ సభ గురించి నా వార్త ఈనాడులో ఈ రకంగా వేశారు. ఇక దాంతో ఆంధ్రప్రభలో కూడా మంచి హెడ్లైన్లోనే వచ్చింది, భూభద్రతకు రాజముద్ర, మీ భూమికి మాది పూచి, భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ 2027 డిసెంబర్ కల్లా అందరికీ పట్టాదారు పాసు పుస్తకం. రికార్డులు ట్యాంపరింగ్కు ప్రయత్నిస్తే జైలుకే, తాడేపల్లి వద్ద హెలీప్యాడ్ కోసం 22A ప్రైవేటు భూమి, పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కర్నూలు కల్లగొట్టలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అని, ఆర్థిక ప్రయోజనం కోసమే వైసీపీ హయాంలో సీమ లిఫ్ట్, అందుకే ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడుపై సేతకన్ను, సీఎం చంద్రబాబు ఆరోపణ, భద్రత అభివృద్ధి అంశాలపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల జోలికి వస్తే తాట తీస్తాం, వైసీపీ అరాచకాలు సాగనివ్వం, శ్రీవారి లడ్డూలో రసాయనాలతోటి నెయ్యి, సీఎం మండిపాటు అనే అంశాన్ని ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా వేయటం జరిగింది. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన చేసుకుంటూ జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళ్ళాడు. ఆ సందర్భంగా ఒక 2 చనిపోవటం జరిగింది. ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ అధ్యక్షుడైతే, మరొకడు కుర్రవాడు బైక్ స్టంట్లు చేస్తూ అది మిస్ అయిపోయి బ్యారికేడ్ కొట్టుకొని తల పగిలిపోయి అక్కడికక్కడే చచ్చిపోయాడు. నిన్న ఆ బల ప్రదర్శనలో అన్నీ చెప్పుకోవాలి.
ఎందుకంటే ఇదిగో చూడండి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఎంతమంది జనం వస్తున్నారో అని చెప్పుకోవటానికి క్యాన్వాయ్ని గంటల గంటల పాటు నడి రోడ్లో ఎండ మీద నడుపుకుంటా వెళ్ళేటప్పటికి సొమ్మసిల్లి పడిపోయి ఒక వ్యక్తి చనిపోయాడు. జగన్ బల ప్రదర్శనకు మరో ఇద్దరు బలి. గుండెపోటుతో ఒకరు, ప్రమాదానికి గురై మరొకరు మృతి. సాగదీత యాత్రతోటి పోతున్న ప్రాణాలు. తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి గంట, కానీ 7 గంటల పాటు సాగిన పర్యటన. గుంటూరు ఎత్తుగడే మళ్లీ అమలు. దారి క్లియర్గా ఉన్నప్పటికీ 5 కిలోమీటర్ల స్పీడు. స్టంట్ చేస్తున్న యువకులు ఆపని జగన్ అండుకో, పైగా రెచ్చగొట్టేలా తీరు. గతంలో పల్నాడు పర్యటనలో జగన్ కారు కింద పడి నలిగిన వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య మృతి గురించి అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ తీరులోనే, అంటే అలాగా కారు కింద పడి కాదు, ఈ క్యాన్వాయ్లోనే. ఆ తర్వాత మారిన పరామర్శల తీరు. కల్తీ మాటలు ఎవరివి జగన్? చంద్రబాబు ఆంధ్రజ్యోతులదే పాపమంటూ ఇబ్రహీంపట్నంలో జగన్ దుష్ప్రచారం. ఏ నివేదిక కొవ్వును నిర్ధారించలేదట. పంది కొవ్వుపై ఎన్డీడీబీ స్పష్టీకరణ. ఈ నివేదికే ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. వాస్తవాలకు జగన్ మార్కు మసి. మా హయాంలో గొప్పగా లడ్డు భక్తుల కళ్ళకు అద్దుకుని తినేవారు. ప్రసాదం ప్రతిష్టను బాబే దిగజార్చారు అని సీఎంగా ఉన్నప్పుడు మేము అద్భుతంగా చేశాం, మేము అధికారంలో ఉన్న సమయంలో అని జగన్మోహన్ రెడ్డి తన పాలనకి తానే కితాబించుకోవటం, తన భుజాన్ని తానే తట్టుకోవటం జరిగింది. ఇదే ఈనాడులో కూడా అబద్ధాన్ని సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో వైకాపా అధినేత జగన్ జోగి కుటుంబానికి పరామర్శ. ఇక ఈ పొసెషన్ నడుస్తూ ఉంటే దీంట్లో పోలీసులను కవ్విస్తూ రెచ్చగొట్టేలా తిడుతూ జగన్ పరామర్శ యాత్రలో వైకాపా కార్యకర్త బరితెగింపు. జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాల పార్కింగ్. సాధారణ ప్రయాణికులకు గంటల తరబడి నరకం. విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని నిన్న మోషన్ రాజు కొడుకు పెళ్లికి వెళ్ళిన సమయంలో ప్లకార్డులు కూడా ప్లే చేశారు. ఆ విధ్వంసం జరుగుతుంది, నెట్ట నిలువున్నాయి ఇక్కడ. తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని చంద్రబాబు అబద్ధాలు ఆడుతూ ప్రజలను పెడదోవ పట్టించిన తీరు సిబిఐ ఛార్జ్షీటు చూస్తే తేటతెల్లం అయిపోతుంది. వైకాపా ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డిలు ఎలాంటి తప్పు చేయలేదని కూడా సిబిఐ తేల్చేసింది. అందుకే వారి పేర్లను ఛార్జ్షీట్లో పెట్టకుండా క్లీన్ చిట్ ఇచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను ఒకటే ప్రశ్నిస్తున్నా, జంతు కొవ్వు కలిసిందని ఏ ల్యాబ్ రిపోర్టు చెప్పాయని బయట పెట్టండి. సిబిఐ ఛార్జ్షీట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టులను జోడించారు. ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని వాళ్ళు చెప్పినట్టుగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎన్డీడీబీ రిపోర్ట్ అనేది వీళ్ళు కలుపుకుంటున్నారు. ఎన్డీడీబీలో సిబిఐ పరీక్షలే చెయ్యలేదు, ఎన్డీఆర్ఐలో మాత్రమే చేశారు. మొదట ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అందులో జంతు కొవ్వు ఉందని అనౌన్స్మెంట్ చేశాడో అప్పుడు తెరపైకి వచ్చింది ఎన్డీడీబీ రిపోర్టు. ఆ రిపోర్టులో లార్డో, బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ అనేవి అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఆ ఎన్డీడీబీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిబిఐ సిట్ అక్కడ కూడా పరీక్షలు చేసింది అనేది. ఇది టీమ్ 11 కల్తీకి బ్రాండ్ అంబాసిడర్లు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని 250 కోట్ల దోపిడీ. క్లీన్ చిట్ వచ్చిందంటూ తప్పుడు ప్రచారం. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి. విశాఖ ఉక్కు లాభాల్లోకి తీసుకొచ్చాం. ఆ ఘనత కూటమి ప్రభుత్వాందే. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకే. బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం. ఇక దాంతోపాటుగా ఈ లడ్డు కల్తీపై బాబు అన్ని అబద్ధాలే. జగన్ పర్యటన, నిస్సిగ్గుగా సీఎం ప్రకటన, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన వక్ర భాష్యం. చంద్రబాబు, పవన్, లోకేష్ల చిప్పులు మరమ్మత్తు చేయాలి అంటే ఆల్రెడీ జోగి రమేష్ అక్కడ చిప్పు దొబ్బిందా అన్నాడు కదా, అందుకని ఇప్పుడు ఆయనకు వత్తాసు బలుగుతా ఈయన కూడా చిప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీవారికి ప్రభుత్వ పెద్దలకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన, పోలీసుల సమక్షంలోనే దాడులు, సీఎంపై
వైసీపీ అధినేత జగన్ విమర్శలు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి పరామర్శ, జగన్ పర్యటనలో అపశృతి. వైసీపీ చిల్లకల్లు మండలాధ్యక్షుడు మరొక కార్యకర్త మృతి. చిల్లకల్లు మండలాధ్యక్షుడు అంటున్నారు కానీ చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంబాబు ఆయన పేరు. అలాగనే ఇంకో కార్యకర్త బైక్ స్టంట్ చేస్తూ చనిపోయాడు. ఆ కుర్రాడి పేరు భార్గవ్. ఇక కల్తీ కంపెనీల కంత్రి కుట్ర. నెయ్యి వైష్ణవి మాల్గంగా నుంచి, శాంపిల్స్ హెరిటేజ్ సంఘం నుంచి. రిపోర్టు కోసం వీటిని NABL ల్యాబ్కు. ఈ నాణ్యమైన నివేదికలు చూసి టీటీడీ కల్తీ నెయ్యి ట్యాంకర్ల సరఫరా, ఇలా 250 కోట్లు విలువైన 60 లక్షల కిలోల పంపిణీ. బోలేబాబా డైరీ తయారీ సిట్ దర్యాప్తులో వెలుగులోకి. వైష్ణవి డైరీలో హెరిటేజ్, హట్సన్, సంఘం, దొడ్ల నుంచి శాంపిల్స్, రసీదులు లభ్యం. దీని మీద ఈనాడులో ఇంకా మంచి వేయటం జరిగింది. కొరియా టు తిరుమల వయా బోలేబాబా. కల్తీ నెయ్యిలో కలిపిన మోనోగ్లిజరైడ్స్ సరఫరా ఎలా జరిగింది? ఇలా తయారు చేసిందే తీతీదే సరఫరాకి. ఇక నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక వీడియో రిలీజ్ చేయటం జరిగింది. దానిపైన అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా వేశారు. ఇక్కడ తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం, జంతు కొవ్వు కలవలేదు, రసాయనాలే కలిశాయి అంటారేమిటి అని. శ్రీవారి దీపారాధనకు అదే నెయ్యి వినియోగిస్తామే. ఆ మహాపచారానికి లెంపలు వేసుకోకుండా ఇంకా బొంకుతారేమిటి? ఏ రసాయనాలు కలిసే నెయ్యిలా ఉంటుందో వెతికి మరీ చేయించి పక్కా నేరం ఇది. తప్పు ఒప్పుకొని వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈనాడుతోటి తీతిదే. పూర్వ ఈవో విశ్రాంత IAS అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం. సాక్ష్యాధారాలతో తప్పు తేలింది. ఏ పాల డిపో నుంచో పాలు తెచ్చి మన పిల్లలకు పట్టిస్తాం, తర్వాత కల్తీ జరిగిందని తేలితే వెళ్ళి డిపో వారిని నిలదీస్తాం. డిపో వాడు అబ్బే పాలలో విషం కలపలేదండి, తెల్లగా ఉంది కదా, పాలలో కలిసిపోతుందని కళ్ళు కలిపాను అంటే ఊరుకుంటామా? పిల్లవాడికి ఇచ్చే పాలు కల్తీ చేస్తే సహిస్తామా? అది తప్పు కాదంటే అంగీకరిస్తామా? మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎంతో భక్తితో సమర్పించే నైవేద్యంలో నెయ్యి కాకుండా రసాయనాలు కలిపిన నూనె లాంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టి అది తప్పు కాదని వాదించడం ఏమిటి? లడ్డూ ప్రసాదానికి వినియోగించి నెయ్యి కల్తీ అని సాక్ష్యాధారాలతో తేలిపోయింది. చుక్క నెయ్యి లేకుండా 250 కోట్ల బిల్లు తీసుకున్నారు. ఇంకా అర్థం పర్థం లేని లాజిక్కులు తీసి తప్పు చేయలేదని మాట్లాడతారేమిటి? భక్తులతో చాలా ఆగ్రహావేశాలు ఉన్నాయి, తిరగబడి కొడతారు అని ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న. మరి మన ఎన్కౌంటర్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయటం జరిగింది. ఒకసారి ఆ పూర్తి వీడియోని కావాలంటే మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది, మీరు ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. ఇక సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది. అమరావతిలో నేడు క్వాంటమ్ వ్యాలీ పనులకు శ్రీకారం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తోటి కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన. ఉద్దండరాయనపాలెంలో 50 ఎకరాల్లో నిర్మాణం. సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ. భారతదేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రక ఘట్టానికి మరో అమరావతి వేదికగా నిలుస్తుంది.
ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి నేడు పునాది రాయి పడనుంది. దీని ద్వారా భారతదేశంలో క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కుతుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెంలో గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఒకసారి సాక్షిలో ఏముంటుంది అందరికీ తెలిసిందే. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన చేశాడు కాబట్టి ఆ పర్యటన తాలూకు ఒక 3 పేజీలు 5 పేజీలు కావాలంటే 8 పేజీలైనా కూడా రాయగలరు. పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు సర్కారు కుట్రలపై వైఎస్ జగన్ నిప్పులు. రూటు మార్చినా తగ్గని జన సునామీ. తరలింపు చేసేటప్పుడు ఏ రూటుకైనా ఏముంది, జన సమీకరణ చేసేటప్పుడు ఏ రూట్ అయితే ఏముంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకుని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తిరుమల లడ్డు నెయ్యి జంతు కొవ్వు కలవలేదని ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ ల్యాబులు నిర్ధారించాయి. ఈ సాక్షిలో చాలా రోజుల నుంచి ఎన్డీఆర్ఐ పక్కన ఈ ఎన్డీడీబీ రిపోర్టును అని కూడా రాస్తా ఉన్నారు. ఎన్డీడీబీ అనేది సిబిఐ సిట్, అందులో పరీక్షలు చేయించలేదనేది మనకున్న సమాచారం. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని, జంతు కొవ్వు కలవలేదని సిబిఐ ఛార్జ్షీట్లో తేల్చేసింది. ఆ ఛార్జ్షీట్లో మరో ముఖ్యమైన అంశం, చంద్రబాబు సీఎం అయ్యాక నాణ్యత లేదని టీటీడీ 4 నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దొడ్డిదారిన మరో పేరుతోటి తిరిగి వస్తే టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్లు నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సిబిఐ వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అన్యాయంపై ఛార్జ్షీట్లో రాసింది. తనకు అనుకూలమైన నివేదిక కోసమే బాబు సిబిఐ రిపోర్టు కాదని కొత్త కమిషన్, న్యాయం కోసం ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టండి, ఎక్కడికైనా వెళ్ళి తట్టండి. జరిగిన ఒక ఘోరాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని బొంకులైనా బొంకొచ్చు, ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. స్వయాన వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కల్తీ జరిగింది అని. ఇక ఒక్కరితో ఆగని అరాచకాలు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి మరొక వార్త వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ చేసిన అమ్మాయిలకు వల. స్నేహితులుగా ఉందామన్నా వినకుండా పరిచయస్తులతోటి అసభ్యంగా సంభాషణ. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే మరికొన్ని చాటింగులు వెలుగులోకి వచ్చాయంట. ఒకసారి లోపల పేజీల్లో ఏమున్నాయో చూసి ట్యాంపర్ చేస్తే జైలుకే నాకు చూసాం. చెడు పదార్థాలు కలిపి స్వామికి తినిపించారు. ఎల్వి సుబ్రహ్మణ్యం వీడియో అది. జగన్ ప్రదర్శనకు మరో 2 బలి. చేతికి గాయం చేసుకుని జగన్ నుదుట రక్త తిలకం అద్దుతున్నాడు. విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామంటూ ఫ్లెక్సీ ప్రదర్శన యువతి. 2029లో ఏం రాసి ఉంది అందులో, మాకు విధ్వంసం కావాలి అని రాసిన హ్యాండ్ ఫ్లెక్సీతో పర్యటనలో వేరంగం. 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం 2.0 అంట. సిగ్గు ఎగ్గు లేకుండా విధ్వంసం కావాలి అని. మరి చూడండి ఏ రకంగా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారనేది. ఇది వైసీపీ ఉన్మాదం, పిచ్చి, ఇవన్నీ పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఉన్మాద స్థాయిలో ఉన్నారు వీళ్ళందరూ.
జగన్ ఇబ్రహీంపట్నం యాత్రలో రప్పా రప్పా నినాదాలతోటి వైసీపీ కార్యకర్తలు వేరంగం చేశారు. 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం 2.0 అని రాసిన హ్యాండ్ ఫ్లెక్సీని ప్రదర్శించారు. జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. కొంతమంది బ్లేడ్లతోటి చేతులు కోసుకుని జగన్ హ్యాండ్ ఫ్లెక్సీకి వీరతిలకం దిద్దారు. జోగి రమేష్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను పడేశారు. వారిస్తున్న పోలీసులపై గొడవకు దిగారు. జగన్ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సెల్ ఫోన్లు, గోల్డ్ చైన్లు, పర్సులు కొట్టేశారు. జోగి ఇంటికి వెళ్తున్న జగన్ క్యాన్వాయ్లో ఓ ప్రైవేట్ అంబులెన్స్ ఇరుక్కుపోయింది. అయినా వైసీపీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోలేదు. జగన్ పర్యటన ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు తిండి తిప్పలు లేకుండా చేసింది. మధ్యాహ్నం భోజనం లేకుండా చేయడంతో కంచికి చీరలకు చెందిన ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అమ్మయ్య, పెద్ద పులి చిక్కింది. గత 4-5 రోజులుగా చిక్కకుండా వేధిస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు తూర్పుగోదావరి జిల్లాలో 7 రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా సంచరిస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. రాయవరం మండలం కోర్మాపురంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అటవీ శాఖ అధికారులు పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. దీంతో ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం రాత్రి కేశవరం శివారు ప్రాంతంలో పులి సంచరిస్తోందని నిర్ధారణ అయింది. కానీ ఎవరూ ఊహించని విధంగా పలు గ్రామాలు దాటుకుని 30 కిలోమీటర్లకు పైగా వెళ్ళింది. రాయవరం మండలం కోర్మాపురంలో పెద్ద పులి ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం కోర్మాపురం ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న వీధిలో పంట పొలాల్లో పురుగు మందు స్ప్రే చేసేందుకు పలువురు కూలీలు వెళ్లారు. ఆ సమయంలో వారికి పొలాల్లో పులి అడుగులు కనిపించాయి. వాటిని పరిశీలిస్తుండగా గ్రామానికి చెందిన రైతు పాలచెర్ల రాజుకు చెందిన పాత పెంకుటింట్లో పులి గాండ్రించడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. అలాగా చివరికి పులిని పట్టుకున్నారు. జూకి తరలించడం కూడా జరిగింది. ఈరోజు కొద్దిగా పని ఉండటం మూలాన నేను చాలా త్వరగానే ఈ వీడియోని ముగించే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. చివరి వరకు చూసిన వారికి, అలాగనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. మీకు తోచిన వారందరికీ దీన్ని ఫార్వర్డ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.